21వ తారీఖున కూటమి ప్రభుత్వం మేయర్పై అవిశ్వాస తీర్మానం ఇవ్వడం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రాష్ట్ర ప్రజలు కానీ, నగర ప్రజలు కానీ, మీడియా సోదరులు కానీ వాళ్ళు నిజంగా గెలిచే అవకాశం ఉంటే 30 రోజుల వరకు కాల వ్యవధి ఎందుకు తీసుకున్నారు? మేమైతే ఈ సందర్భంగా చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నైతికంగా గెలిచింది. నైతికంగా గెలిచింది కాబట్టే కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో కూటమి నాయకులందరూ కూడా ఈరోజు సంకలు ఊదుకొని మేమేదో గెలిచామని సంబరాలు చేసుకుంటున్నట్టు మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నైతికంగా గెలవడంతో పాటు వీళ్ళందరూ కూడా రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చే కార్యక్రమానికి మీకు ఒకటే చెప్తున్నా, ఈ నెల రోజులు కూడా కూటమి నాయకులకి ఉచ్చ పోయించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బొచ్చు పీకించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది తెలుగుదేశం నాయకులు తెలుసుకోవాలని మాత్రం మనం చేస్తున్నా. మీ దగ్గర అధికారం ఉంది, డబ్బు మదం బలంతో కోట్లు కుమ్మరించి ఏదో రకంగా ప్రలోభపెట్టి మా వాళ్ళని 27 మందిని మీరు కొనుగోలు చేసే కార్యక్రమం చేశారు. అయినప్పటికీ 32 మంది చెక్కు చెదరకున్నా మేమందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వైపు ఉంటాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డితోటే ఉంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటామని 32 మంది కూడా ముక్త కంఠంతో ఉంటే మీరు అధికార బలంతో స్పెషల్ ఫ్లైట్ వేసుకుని లక్షలాది రూపాయలు ఎవడబ్బు సొమ్మని మీరు స్పెషల్ ఫ్లైట్తో కేరళ వెళ్ళారు. అక్కడి నుంచి ఒక చాపర్ బుక్ చేసుకొని మున్నారు ఏ విధంగా వెళ్ళారు అంటే ఏదో రకంగా భయభ్రాంతులకు గురి చేద్దామని ఒక కార్పొరేషన్ చైర్మన్, ఒక ఉడా చైర్మన్ మీరు వెళ్ళి గోండాలని, రౌడీల్ని ఇక్కడి నుంచి డీజీపీ చేత ఫోన్ చేయించి, ఎంత దౌర్భాగ్యం అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి స్పీకర్ దగ్గర నుంచి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుల దగ్గర నుంచి, ముఖ్యమంత్రి దగ్గర నుంచి కడకు కానిస్టేబుల్ వరకు కూడా ఈ నెల రోజులు కూడా మీరు అలా అన్ని వ్యవస్థలను వాడుకున్నారు. మేము ఎప్పుడు కూడా మీ తాలూకా కూటమిలో ఉన్నటువంటి నాయకుల్ని మీరు ఎక్కడున్నారో మేము అడగలేదే. మీకు ఎందుకు అంత భయం? నిన్న ఎయిర్పోర్ట్ నుంచి బస్సుల్లో దస్పల్లాకి తీసుకొచ్చినప్పుడు పెద్ద పోలీసు బెటాలియన్ మొత్తం టీంని అంతని కూడా ఇక్కడ యువతల వైపు ఎవరో గూండాలు ఉన్నారు అనుకో చేయడమా? ఒకటైతే చెప్తున్నా, నిన్న మలేషియాలో మా సభ్యుల్ని మీరు ఎవరైతే దాచిపెట్టారో ఒకడు మిస్ అవ్వగానే మలేషియాలో మోసల్స్ పట్టుకునేవి కూటమి నాయకులు అందరూ కూడా. ఇది నిజం కాదా? మీరు ఆ ధర్మం గెలిచిందని చెప్పడం, న్యాయం గెలిచిందని చెప్తున్నారా? ఎక్కడి నుంచి వచ్చినటువంటి వాడు ఒక పార్లమెంట్ సభ్యుడు అధర్మంగా మీరేంటంటే అధికార బలంతో మీరేంటంటే ఇంతవరకు కూడా ఎక్కడ కనిపించట్లే. చంద్రబాబు గారు మార్కులు సంపాదించేద్దామంటే రకరకాల స్టేట్మెంట్లు, నగర శాసనసభ్యుడు ఒకడు, పార్లమెంట్ సభ్యుడు ఒకడు, ఒక కులద్రోహి, ఒక యాదవ్ కులానికి సంబంధించినటువంటి మహిళని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పిస్తే నీతిగా నిజాయితీగా 4 సంవత్సరాలు పరిపాలన సాగిస్తే ఒక కులద్రోహేమో మా దగ్గర ఇంకా కొలంబోలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకు వచ్చేసినాం, మేము అట్టు పెట్టామని. మరి ఎందుకు ప్రయత్నం చేయలేకపోయారు? ప్రయత్నం చేశారు కదా, ఎందుకు ఒక్కరిని తేలేకపోయారు? తోక ముడుచుకొని వచ్చేసారు. ఈరోజు అందుకే చెప్తాను, నైతికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అనైతికంగా కూటమి నాయకులు కేవలం 74 మీరు నిజంగా నిన్న, ఈరోజు కాదు నిన్న ఎలక్షన్ నోటీసు నిన్న ఇచ్చినా సరే డెఫినెట్గా నిన్న 2 వికెట్లు మళ్ళీ మీ దగ్గర నుంచి పరిగెట్టుకొచ్చును. అదే ఒక 10 రోజుల ముందుగానైతే ఇంకా మీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే 74 మంది ఉన్నారో 74 మందిలో 24 మంది మా దగ్గరే ఉన్నాం. మీరేంటంటే మీకు నిజంగా బలం ఉంటే గత నెల 21ని ప్రకటించినప్పుడు 5 రోజుల్లోనో 10 రోజుల్లోనే ఎందుకు పెట్టే ఎలక్షన్ నోటీసు ఎందుకు ఇవ్వలేకపోయారు? నెల రోజులు ఎందుకు జాప్యం చేశారు? అంటే మీ ప్రలోభాలకు గురి చేయాలని డబ్బుతో అంతమందిని కూడా జనసేన నాయకులు ఒక పక్క, ధనసేన నాయకులు ఒక పక్క, అలాగే ఇక్కడ ఉన్నటువంటి భజన సేన నాయకులు వేరొక పక్క, టీడీపీ వాళ్ళు ఒక పక్క, టీడీపీ నాయకులుగా చలామణి అవుతున్నటువంటి పెద్దలు కాదు గెద్దలు వాళ్ళందరూ ఒక పక్క, మీరందరూ కూడా కూటమిగా ఏర్పడి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎవరైతే మా సభ్యులు ఉన్నారో వాళ్ళ మీద వాళ్ళ కార్పొరేట్లను ప్రలోభపెట్టి
పోలీసు దళం ఒక పక్క చేశారు, ఎక్సైజ్ వాళ్ళ ద్వారా ఒక పక్క చేశారు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక పక్క చేశారు, వ్యాపారాలు చేయకుండా షాపులు బెదిరించే కార్యక్రమం ఒక పక్క చేశారు, మున్సిపల్ అధికారులను ఏమో పంపించి వాళ్ళకేమో ఇక్కడ షాపులు కొట్టేస్తాం, బిల్డింగులు కొట్టేస్తాం అని బెదిరించారు. ఇన్ని చేసినా మీరు సాధించింది ఏంటి? మ్యాజిక్ ఫిగర్ ఇందాక మా కన్నబాబు గారు చెప్పినట్టు ఒక 74 నుంచి ఒక్కడనే అధికంగా పట్టుకెళ్ళగలిగారా? అందుకని ఏంటంటే ఎప్పుడు కూడా కుతంత్రాలు, కుట్ర రాజకీయాలు, వెన్నుపోటు రాజకీయాలు అనేది తెలుగుదేశం పార్టీకి వెన్నతో పెట్టినటువంటి విద్య. కాబట్టి మీ విద్యను మీరు ప్రదర్శించి ఈరోజు విజయం సాధించారనుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నైతికంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందని మాత్రం తెలియజేసుకుంటూ ఇక్కడి నుంచి ఇంకా ముచ్చెమటలు పెట్టించే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. పార్టీకి అండగా ఉన్నటువంటి కార్పొరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు మరింత వాళ్ళ పట్ల మరింత భక్తిభావంతో, గౌరవభావంతో మళ్ళీ వాళ్ళ రాజకీయంగా వాళ్ళకి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని తెలియజేసుకుంటూ ఇక్కడ అధర్మం గెలిచింది, ధర్మం ఎట్టి పరిస్థితిలో కూడా ధర్మం మా వెంట ఉందని మాత్రం మరో రకంగా చెప్తూ అనైతికంగా మీరు గెలిచారు, నైతికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందని మాత్రం మీరు మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు.